దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా దేశంలో నీటిపారుదల రంగానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు అన్నారు. శుక్రవారం నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద గల జవహర్లాల్ నెహ్రూ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వ్యవసాయక దేశంలో సాగునీటి కోసం ఎన్నో బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మించి సస్యశ్యామలం చేసిన గొప్ప చరిత్ర కలిగిన మహానుభావుడు నెహ్రూ అని కీర్తించారు. ఆయన హయాంలోనే దేశం అన్ని రంగాల్లో గొప్ప పురోగతిని సాధించిందని చెప్పారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి నెహ్రూ గారికి ఘనమైనటువంటి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి నివాళులర్పించడం జరిగింది. మరి తాత నెహ్రూ గారు తొలి భారత ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి మరి ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డటువంటి దేశం కాబట్టి ఈ దేశంలో ముఖ్యంగా నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. నెహ్రూ గారి హయాంలో బాక్రా నంగల్, శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ ఈ విధంగా చెప్తూ పోతే ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి నీటిపారుదల రంగాన్ని రైతులకు అందించినటువంటి గొప్ప వ్యక్తి చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.